So welcome to Venkis Academy. Today program we are going to start for problems on percentages chapter. See the first question. 3 candidates. So మనకి ఇక్కడ 3 candidates ఇచ్చాడు. 3 candidates contested an election. ముగ్గురు విద్యార్థులు కలిసి ఒక ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు అండ్ రిసీవ్డ్ ఆ ముగ్గురు కలిపి ఎలా ఓట్లు వచ్చాయంటే ఒక పర్సన్కి ఏమో 636, ఇంకొక పర్సన్కి 264, ఇంకొక పర్సన్కి 300 ఓట్లు వచ్చాయి వరుసగా. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ముగ్గురు, ఈ ముగ్గురికి వచ్చిన ఓట్లు కనుక మనం యాడ్ చేస్తే అది 100% సమానం అయిపోతుంది. ఎందుకంటే పార్టిసిపేట్ చేసిందే ముగ్గురు కాబట్టి ఆ ముగ్గురు ఓట్లు అంటే ఎంత, 636 ప్లస్ 264 ప్లస్ 300, ఈ మూడు కలిపి యాడ్ చేస్తే మనకి పర్సంటేజ్ పరంగా 100% సమానం అవుతుంది. ఎందుకు 100% సమానం అవుతుంది అంటే టోటల్ ఓట్స్ కాబట్టి 100%. సో మనము ఈ మూడుని యాడ్ చేసాము. 600 ప్లస్ 200 800, 800 ప్లస్ 300 1100, 64 ప్లస్ 36 అంటే 100 వస్తుంది. అంటే మొత్తం కలిపి 1200. ఈ 1200 దేనికి సమానం అంటే ఈ ముగ్గురు కలిపి యాడ్ చేసిన ఓట్లు టోటల్ పర్సంటేజ్ సమానం అంటే 100% సమానం. అయితే మనకి క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ పర్సంటేజ్, ఎంత శాతం అంటున్నాడు. ఎవరిది? ఇఫ్ ద టోటల్ ఓట్స్ డి ద విన్నింగ్ క్యాండిడేట్, ఎవరైతే గెలిచారో ఈ ముగ్గురులో అతనికి వచ్చిన ఓట్ల శాతం ఎంత అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఓట్లు ఎన్ని, ఎవరైతే ఎక్కువ ఓట్లు వచ్చినాడో అతను గెలిచి ఉంటాడు. సో ఈ ముగ్గురులో ఓట్లు ఎక్కువ వచ్చారంటే 636 అనమాట, ఎక్కువ వచ్చిన వ్యక్తి అతను గెలిచి ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ 636 ఓట్లు ఉన్నాయి కదా, దాన్ని మనం దేనిలోకి మార్చుకోవాలంటే పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. సో జనరల్గా ఏంటంటే పర్సంటేజ్ని చేసే విధానం ఎట్లంటే ఇక్కడ మనము జనరల్ చేస్తూ ఉంటారు, అంటే షార్ట్ కట్ చేయొచ్చు, బండ మెథడ్ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే కనుకోసం మనం 636 కాబట్టి 636 జనరల్గా వేసేది మామూలుగా బై ఏం చేస్తారు 1200, సో ఇంటూ 100 చేస్తారు. ఇది ఒకప్పట్లో ఆఫ్లైన్ ఎగ్జామ్స్లో చేసే విధానం. ఇలా చేస్తే క్యాన్సిల్ కొడితే ఆన్సర్ వస్తుంది. బట్ మనం చేసే విధానం ఏంటంటే ఇప్పుడు మనము 100% 1200 అని చెప్పాడు. ఈ 1200 సగం ఎంత, 600. ఇక్కడ 600 ఉంది అంటే ఆల్రెడీ మనకి 50% వచ్చేస్తుంది అనమాట. చూడండి కంపేర్ చేస్తున్నా, 100% 1200 అంటే 1200 సగం వచ్చి సగం అంటే 600. 600కి 50% వచ్చింది మనకి ఆన్సర్లో. ఇంకా మనం ఏం చేయాలి, ఈ 36ని కూడా మనం పర్సెంటేజ్ మార్చుకోవాలి. సో 1% ఎంత అంటే 1200లో 1% అంటే 0000 క్యాన్సిల్ కొట్టామనుకోండి, 1% ఈక్వల్ టు 12 వస్తుంది. 1% 12 కాబట్టి ఇది ఎంత 36 ఉంది. ఈ 36 మనం ఏం చేస్తాము, పర్సెంట్కి మార్చుకోవాలి. 1% 12 అంటే 12ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 30 వస్తుంది అంటే ఇది 3 కాబట్టి ఓహో ఈ 36ని మారిస్తే మనం 36 అనే వాల్యూని మారిస్తే 3% వచ్చింది. ఆల్రెడీ 1200 సగం 600 కాబట్టి ఓహో 600కి 50%, 36ని మారిస్తే 3% అంటే మొత్తం కలిపి ఎంత 53%. సో ఇది ఆన్సర్ జనరలైజ్గా. లేదు క్యాన్సిల్ కొట్టుకోవచ్చు, 0000 గెట్స్ క్యాన్సిల్. 12తో క్యాన్సిల్ కొడితే 12తో 12 5ల 60, సో 63 ఉంది కదా, 12 5ల 60, 3 ఉంది 12 3. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 2 లేబర్స్ అన్నాడు కదా, 2 లేబర్స్ అంటే ఏబీ అనేవాళ్ళు, ఇద్దరు కలిపి టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 550 రూపాయలు వచ్చింది. 2 లేబర్స్ ఏ అండ్ బి ఆర్ పెయిడ్ అంటే వాళ్ళకి వచ్చిన అమౌంట్ అనమాట. సో టోటల్ ఎంత అమౌంట్ 550 రూపాయలు. ఇద్దరు కలిపి ఏ అండ్ బి ఒక పర్ వీక్ అంటే ఒక వారానికి గాను వాళ్ళిద్దరు కలిపి 550 రూపాయలు వచ్చింది అమౌంట్ బై దేర్ ఎంప్లాయర్. ఎవరు ఇచ్చారంటే వాళ్ళ ఎంప్లాయర్ అంటే ఓనర్, ఎంప్లాయర్ అంటే పని ఇచ్చేవాడు, ఎంప్లాయీ అంటే పని చేసేవాడు. సో ఎవరో ఒక ఆయన వాళ్ళిద్దరు కలిపి పని చేసిన దానికని ఒక వారానికి 550 రూపాయలు ఇచ్చాడు. అందులో వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్, ఇద్దరిది కలిపి 550, ఏకి ఎంత వచ్చిందో బీకి ఎంత వచ్చిందో మనకు తెలియదు. ఇఫ్ ఏ ఈజ్ పెయిడ్ 120% అని చెప్పాడు ఆఫ్ ద సమ్ బీ పెయిడ్ అంటే అర్థమైంది, బి అనే పర్సన్కి ఎంతైతే వచ్చిందో దానిపైన అది ఎంత వచ్చిందో దానికి 120% అంట. ఎవరికి? ఏకి. సో ఇప్పుడు మనం చెప్పేది ఎవరి గురించి? ఏ గురించి. ఏకి 120% వచ్చిందో, 100% వచ్చిందో, 90% 20% వచ్చిందో ఎంత అని రావచ్చు. కంపారిజన్ అవుతో బీతో కదా. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే బీ చేసుకోవాలి. ఆడేమంటున్నాడు, కంపారిజన్ చేస్తున్నాడు. ఏ అనే పర్సన్కి ఏ ఈజ్ పెయిడ్ 120% ఆఫ్ ద సమ్ పెయిడ్ బి. అయ్యా బి అనే పర్సన్కి ఎంతైతే వచ్చిందో అమౌంట్ దానికి ఏ అనేవాడికి 120 వచ్చింది పర్సంటేజ్ అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్ దేనిలో ఉందంటే శాతం పర్సంటేజ్లో ఉంది. కాబట్టి ఫస్ట్ మనం చెప్పేది ఇక్కడ ఏ గురించి కాబట్టి ఫస్ట్ మనం ఏకి తీసుకోకూడదు. ఎవరితో కంపేర్ చేస్తున్నట్టు బీతో కాబట్టి ఫస్ట్ బీ తీసుకోవాలి. బీకి ఎంత తీసుకోవాలంటే బీకి ఫస్ట్ ఎంత తీసుకోవాలంటే మనం 100 తీసుకోవాలి. సార్ బీ గురించి మనకి ఏం చెప్పలేదు, మీరు ఎందుకు 100 తీసుకున్నారో మీకు డౌట్ వస్తుంది.
సో పర్సెంట్ అని చెప్పాడు కాబట్టి పర్సెంట్ అంటే శాతం. ఎవరితో అయితే పోలుస్తున్నాడో వాడికి ఏమి చెప్పకపోయినా మనకి 100 ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం. వీడు 120% అంటే వాడు 100% ఉంటాడు లెక్క. వీడు 80% అంటే వాడు అవతల వాడు ఎప్పటికైనా 100% ఉంటాడు. అంటే బీకి 100% వేసి వీడికి ఏకి ఏం చేస్తాను, ఏ ఈజ్ 120 కాబట్టి ఏకి 120 వేస్తాను. ఇది ఏంది పర్సంటేజ్ కదా, నిష్పత్తి కడుతున్నాను. ఇదో 20తో 26 కదా, 20తో క్యాన్సిల్ కొడితే 25 అంటే రేషియో వచ్చింది మనకి 6:5. అంటే ఏకి 6 పార్ట్స్, బీకి వచ్చి 5 పార్ట్స్. అంటే ఈ భాగాల్లో అంటే పర్సంటేజ్ని నేను పార్ట్స్లోకి మార్చాను అంతే. ఏకి 6 భాగాలు. మామూలుగా అయితే పర్సంటేజ్లో ఏకి 120%, బీకి 100%. దాన్ని నేను జస్ట్ భాగాల్లోకి మార్చా, పార్ట్స్లోకి. ఏకి 6 పార్ట్స్, బీకి 5 పార్ట్స్. ఇప్పుడు మనకి వచ్చిన అమౌంట్ ఎవరిది, ఏ అండ్ బి టోటల్ అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ టోటల్ పార్ట్స్ని యాడ్ చేస్తాం. ఏకి 6 పార్ట్స్, బీకి 5 పార్ట్స్ అంటే ఇద్దరు కలిపి ఎంత వస్తుంది అంటే ఇద్దరు కలిపి 11 పార్ట్స్ వస్తుంది. సో కాబట్టి 11 పార్ట్స్ = 550. ఎందుకు 11 పార్ట్స్ చేయాలి, టోటల్ అని చెప్పాడు కాబట్టి 11 క్యాన్సిల్ కొడుతున్నా. 11 1s 11 5s 11 1s 11 5s 0 అంటే ఒక పార్ట్ = 50. ఒక పార్ట్ 50 అంటే మనం క్వశ్చన్ అడిగిందని చెప్పచ్చు. క్వశ్చన్ ఏమిటి మనకి, హౌ మచ్ బీ పెయిడ్ పర్ వీక్ అంటే ఆ 550 రూపాయలు బీకి వచ్చిన అమౌంట్ ఎంత అంటే అప్పుడు మనం ఎన్ని పార్ట్స్ చెప్పాలి, 5 పార్ట్స్. బీకి ఎంత వస్తుంది డబ్బులు వస్తుంది అంటే 5 పార్ట్ల వాల్యూ చెప్పాలి. ఏకి ఎంత వస్తుంది అంటే 6 పార్ట్స్ వాల్యూ చెప్పాలి. సో ఒక పార్ట్ 50 కాబట్టి 5 పార్ట్స్ అంటే ఎంత వస్తుంది, 55. సో 250 అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ Sita went to the stationers and bought things worth ₹25. Sita అనే ఆవిడ స్టేషనరీస్కి వెళ్ళి బాట్ ద థింగ్స్, కొన్ని వస్తువులు తెచ్చుకుంది. ఎంత వర్త్ అంటే ₹25 అనమాట. ₹25 మొత్తం కలిపి తెచ్చుకుంది. అవుట్ ఆఫ్ అందులో ఆ ₹20 which 30 paise went on sale tax on the taxable purchases అన్నాడు. అంటే ఎంతైతే ₹20 కొనిందో ఆ ₹20 ట్యాక్స్ కూడా పే చేస్తుంది. అది ఎంత, 30 పైసలు ట్యాక్స్ పే చేస్తుంది ట్యాక్స్ పరంగా. మళ్ళీ ఏమంటున్నాడు, ఇఫ్ ద ట్యాక్స్ రేట్ వాజ్ 6% అంటున్నాడు. అంటే ఎంతైతే ఇక్కడ ట్యాక్స్ పే చేశారో ఆ 30 పైస్ వచ్చి దేనికి సమానం అంటే 6% సమానం అని చెప్పాడు. ఇఫ్ ద ట్యాక్స్ అంటే ట్యాక్స్ ₹25 30 పైసలు కూడా ఉంది, సపరేట్గా 30 పైస్ కాదండి. ఈ వస్తువులు కాస్ట్ ప్లస్ ట్యాక్స్ అంతా కలిపి ₹20. అందులో 30 పైసలు ట్యాక్స్ కూడా ఉంది. ఆ 30 పైసలు ట్యాక్స్ ఏం చెప్పాడు, ఇఫ్ ద ట్యాక్స్ రేట్ వాస్ 6% అని చెప్పాడు. అంటే 30 పైసలు వచ్చి వాల్యూ పరంగా ఉండే 30 పైసలు పర్సంటేజ్ పరంగా ఎంత పర్సెంట్ సమానం అంటే 6%. చూడండి ఇచ్చాడు, ది ట్యాక్స్ రేట్ వాస్ విచ్ 30 పైస్ అన్నాడు. అవుట్ ఆఫ్ విచ్ 30 పైస్ వాస్ సేల్స్ టేక్స్ వెంట్ ఆన్. ఇది వాల్యూ, ఇది పర్సంటేజ్. కాబట్టి ఏం చేశాను నేను ఇక్కడ, సో ద పర్సంటేజ్ ఆఫ్ ద ట్యాక్స్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ది పైస్ అనమాట. సో 6% ఈక్వల్ దేనికి సమానం అంటే 30 పైస్. ఎందుకు సార్ మీరు 6%ని 30 పైస్కి ఈక్వల్ చేశాడు అంటే అది చెప్పాడు, అయ్యా ట్యాక్స్ రేటు 6% అని చెప్పాడు. ట్యాక్స్ పరంగా కట్టిన డబ్బులు ఎంత, 30 పైస్ ఒక ట్యాక్స్ అనమాట. కాబట్టి 6% ఈక్వల్ 30. 6 ఒకట్లు 6 5లు అంటే 1% ఈక్వల్ టు 5 పైస్. 100% ఎంత అంటే 00 పెడితే ఇక్కడ 00 వస్తుంది. అంటే 1% వచ్చి 5 పైసలు అయితే 100% అంటే 500 పైసలు. 500 పైసలు అంటే ₹5 అనమాట కదా. ఇప్పుడు మనకేంది క్వశ్చన్ ఏమి అడిగాడు, దెన్ వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్. అంటే ఈ ₹20 ఏంది, వస్తువులు కొన్న రేటు ప్లస్ ట్యాక్స్ మొత్తం కలిపి ₹20. ఇక్కడ మనకేంది 100% ట్యాక్స్ అనమాట. అంటే మొత్తం కొనిన దానిలో ట్యాక్స్ ఎంత వస్తుంది, ₹5 వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు చాలామంది, ట్యాక్స్ లేకుండా వస్తువుల రేట్ ఎంత అంటున్నాడు. దెన్ వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్ అంటే అయ్యా వస్తువులు కొన్నాడు ప్లస్ ట్యాక్స్తో కలిపి ₹20 పే చేశాడు. అయితే ట్యాక్స్ లేకుండా వస్తువులు మాత్రమే ఎంత కొన్నట్టు, అది మీనింగ్ అక్కడ. వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్. అట్లా ఫ్రీ ఐటమ్స్ అంటే ఊరికి వచ్చిందని కాదు, ఇక్కడ ట్యాక్స్ లేకుండా ఉన్న కాస్ట్ ఎంత, మొత్తం కాస్ట్ లేకుండా ట్యాక్స్ లేకుండా డబ్బులు ఎంత కట్టాడంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ₹20 చాలామంది ₹5 తీసేసి ₹20 చెప్తారు. ఆన్సర్ తప్పండి. ₹25 ఆల్రెడీ ఒక 30 పైసలు ట్యాక్స్ సపరేట్ కట్టున్నాడు. అది కాకుండా ఒక ₹5 అని అంటే ఒక ఎంత వస్తుంది మనకి ట్యాక్స్ పరంగా, ఈ ₹5 ప్లస్ 30 పైసలు అంటే ₹5.30 ట్యాక్స్. ₹25లో ₹5.30 ట్యాక్స్ పోతే ఇంకెంత వస్తుంది మనకి, ₹19.70. చాలామంది ₹20 వేసి ₹20 ఆన్సర్ చెప్తారు. అది కాదండి, ₹5 100% ట్యాక్స్, ₹5 ప్లస్ 30 పైస్ సపరేట్గా ట్యాక్స్ అని. సో ₹5.30 మొత్తం ట్యాక్స్, ₹20 ₹5.30 పోతే $19.70. నెక్స్ట్, see the next question. The population of a town is
ఇంక్రీజ్ ఫ్రమ్ 12,000 to 18,000 ఇన్ ఏ డికేడ్ అని చెప్పాడు. అంటే ఒక పట్టణ జనాభా వచ్చి 12,000 ఉంది, ఆ 12,000 కాస్త 18,000 అయింది, 18,000కి పెరిగింది అంటున్నాడు. ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 12,000 to 18,000 అంటే 12,000 మంది పట్టణ జనాభా ఉంటే అది కాస్త 18,000గా మారింది. అంటే ఎంత పెరిగింది? 18,000 పెరగలేదు, ఇక్కడ 6,000 మాత్రం పెరిగింది. ఈ 6,000 అన్న అయితే ఇన్ ఏ డికేడ్ అంటున్నాడు. డికేడ్ అంటే 10 years స్పాన్ని డికేడ్ అంటాం. సో సంవత్సరానికి పెరిగింది కాదు ఇది, ఇన్ ఏ డికేడ్ 10 years తర్వాత 12,000 పట్టణ జనాభా ఉండేది, 10 సంవత్సరాల తర్వాత 18,000 అయింది. అంటే ఎంత పెరిగింది? 6,000 పెరిగింది, 6,000 మంది పెరిగారు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయితే ద యావరేజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ ద పాపులేషన్ పర్ ఇయర్, సంవత్సరానికి ఎంత శాతం పెరిగింది అంటున్నాడు, పర్సంటేజ్ చాప్టర్ కాబట్టి. ఇప్పుడు చూడండి ఈ 6,000 ఎంత? ఇప్పుడు మనకి ఒరిజినల్ వాల్యూ ఎంత? ఇక్కడ 12,000. ఏది 100? ఈ 12,000 100%, 18,000 100% అంటే ఎప్పుడైనా సరే పెరగక ముందు ఉండే ఒరిజినల్ వాల్యూ 100% తీసుకోవాలి. ఇనిషియల్గా ఉన్న వాల్యూ అంటే 12,000 మనం 100% తీసుకుంటాం. పెరిగిన వాల్యూ ఎంత? ఇక్కడ మనకి 6,000 పెరిగింది. ఈ 6,000 12,000 వచ్చి 100% అయితే పెరిగిన వాల్యూ ఎంత? 6,000. ఈ 6,000 మనం పర్సెంట్లోకి మార్చామనుకోండి, ఎంత వస్తుందంటే ఇది 100% కాబట్టి 12,000 సగం, 12,000లో 6,000 వచ్చి సగం అవుతుంది కాబట్టి అంటే 100% సగం వచ్చి 50%. నెక్స్ట్ 50% వస్తుంది. ఇప్పుడు మనకి అడిగింది వాడు 50% అడిగాడు, యావరేజ్ పర్సెంట్ ఎంత అని అడిగాడు. పర్ డికేడ్ అని చెప్పుంటే ఆన్సర్ 50% వస్తుంది. 10 yearsకి 50%. కానీ మనకి ఏం అడిగాడు? పర్ ఇయర్కి ఎంత అని అడిగాడు. సో 10 సంవత్సరాలకి మనకి ఈ 50% ఎట్లా వస్తుంది సార్ అని అడుగుతారు చాలామంది. అయ్యా 12,000 వచ్చి 100% అయితే పెరిగిన వాల్యూ 6,000 కాబట్టి 6,000 మనం పర్సెంట్కి మార్చుకోవాలి కాబట్టి 12,000 సగం ఎంత అంటే 6,000 కాబట్టి 100% సగం అంటే 50% కాబట్టి 10 సంవత్సరాలు కానీ 50% పెరిగింది, వాల్యూ అయితే 6,000 పెరిగింది. సో 10 సంవత్సరాలకి 50% అయితే 1 yearకి ఎంత అంటున్నా, ఈ 0 క్యాన్సిల్ కదా, అప్పుడేమొస్తుంది 5%. సో ఆన్సర్ ఏమొస్తుందంటే 5% పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ 2 numbers A and B such that అన్నాడు. 2 నెంబర్లు ఉన్నాయంట, ఏ అని ఒక నెంబర్, బి నెంబరు. సచ్ దట్ అంటే ఎలా ఉన్నాయంటే ద సమ్ ఆఫ్ 5% ఆఫ్ ఏ అండ్ 3% ఆఫ్ బి. సో ఇక్కడ మనకి సమ్ అన్నాడు, సమ్ అంటే యాడ్ చేయడం అనమాట. 5% ఆఫ్ ఏ అంటే 5% ఆఫ్ ఏ, ఇది 5% ఆఫ్ ఏ కదా, అండ్ అంటే అర్థమెటికల్ ప్లస్ అన్. 3% ఆఫ్ బి అంటే 3% ఆఫ్ అంటే 3 into బి, 3% ఆఫ్ బి. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు, ఇది నెంబర్ టెర్మినాలజీ అంటాం. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అని అర్థం, ఈక్వల్ టు 2/3 అంటే అర్థమైంది 2/3. 2/3 అంటే 23 కాదు, 2/3 అంటే 2/3. 23 వేస్తారు చాలామంది, అలా కాదు. 2/3 వంత్ అనమాట. 2/3 ఆఫ్ అంటే ఇంటూ బ్రాకెట్ వేసాను. 6% ఆఫ్ ఏ అంటే 6A ప్లస్ అంటే ప్లస్ 8% ఆఫ్ బి అంటే 8% ఆఫ్ బి బ్రాకెట్ వేసాను. ఇప్పుడు మనకి ఈ 3 చూసారు, ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఈ 3 ఈ పక్క పోతే ఏం చేస్తుందంటే ఈ మొత్తాన్ని అంటే ఈ LHS మొత్తాన్ని ఏం చేస్తుంది? మల్టిపుల్ చేస్తుంది కదా. ఈ 3 ఈ పక్క తీసుకోవచ్చా, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది మనకి ఈ సేమ్ అంటే ఉంటుంది, ఈ 3 ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? 3 into 5% ఆఫ్ ఏ ప్లస్ 3% ఆఫ్ బి ఈక్వల్ టు ఇక్కడ ఉండేది పైన 2 into 6% ఆఫ్ ఏ ప్లస్ 8% ఆఫ్ బి. నేను ఏం చేయలేదండి ఇక్కడ, ఈ 3 మాత్రం ఈ పక్క తీసుకోవచ్చా. ఇప్పుడు ఏమొస్తుంది మనకి 3 5ల 15% ఆఫ్ ఏ. నేను ఎక్స్పెండ్ చేస్తున్నా. 3 5s are 15A. ఇక్కడ ఎంత మనకి 2 6 are 12A. ఇక్కడ 15A, అక్కడ 12A అంటే ఎంత వస్తుంది మనకి 3A. ఇది 3A. అలాగే 2 8 ఎంత 16, 3 3s are 9. ఇక్కడ 9B ఉంది, ఇక్కడ 16B ఉంది. ఈ 9B ఈజ్ ఈక్వల్కి ఆపకపోతే -9B అవుతుంది. ఇక్కడ ఎంత మనకి 216 ఉంది, 16 నుంచి 9 పోతే 7B. సో 3% ఆఫ్ ఏ ఈక్వల్ టు 7% ఆఫ్ బి. ఈ పర్సంటేజ్ నేను క్యాన్సిల్ కొట్టేస్తాను. మనకి ఏమొస్తుంది ఫైనల్గా ఏంటంటే 3A ఈక్వల్ టు 7B అంటే ఈక్వేషన్ వచ్చిందనమాట. మనకి అడిగింది ఏంటి వాడు? సో 3A ఈక్వల్ టు 7B, ఇది 7 అండి. అది అడిగాడు నిష్పత్తి, రేషియో ఆఫ్ A:B. A:B నిష్పత్తి ఎంత? చాలామంది ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే చాలామంది 3 అని చెప్తారు. తప్పండి, అలా కాదు. A:B అంటే A ఈక్వల్ టు 7, ఇక్కడ 7 అండి. B ఈక్వల్ టు 2 అంటే ఏకి ఎదురుగా ఉండేది 7, బీకి ఎదురుగా ఉండేది 3. కాబట్టి ఆన్సర్ ఏంది? A:B అడిగాడు కాబట్టి ఏ వాల్యూ 7, B A ఈక్వల్ టు 7 అంటే ఏ వాల్యూ 7కి సమానం, B ఈక్వల్ టు 3 అంటే B వాల్యూ 3 సమానం, A:B అంటే 7:3. సో ఆన్సర్ మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్. Thanks for
watching, and please remember to give this video a big thumbs up and subscribe down below to our channel. Land to your dream job through Venkis Academy.